ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని అందరికీ తెలుసు కదా. సో అందరూ గోరింటాకు పెట్టుకునేటప్పుడు చంద్రుడిని అలా పెట్టుకుంటూ ఉంటారు. సో గోరింటాకులో కూడా డిజైన్ ఎలా వేసుకోవాలో చెప్తాను, ఈ వీడియో చూసేయండి. మా పెద్దమ్మ గారు ఎంతో కష్టపడి మాకు గోరింటాకులు అయితే పంపించారు. సో నేను ఈ విధంగా పేస్ట్ అయితే చేశాను. థ్యాంక్స్ పెద్దమ్మ పంపించినందుకు. ఇంకా మనం ఈ విధంగా డిజైన్ వేసుకోవాలి హ్యాండ్ పైన ముందుగానే. ఆన్లైన్లో గోరింటాక్ డిజైన్స్ అని మీరు టైప్ చేస్తే కనుక మీకు చాలా డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్ చూసి చేతి పైన పెన్తో మనం డిజైన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిక్ తీసుకుని మనం వేసుకున్న డిజైన్ పైన కరెక్ట్గా డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే షేప్లో మనం గోరింటాక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమైనా షేప్ చేంజ్ అయితే కనుక మళ్ళీ డిజైన్ చేంజ్ వచ్చేస్తుంది. సో కేర్ఫుల్గా ఈ విధంగా మొత్తం అంతా కూడా గోరింటాకు ఆ ఫిల్లింగ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలి. నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. ఊర్లో ఉంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఆకు అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా సిటీస్లో ఉండే వాళ్ళకి, హైదరాబాద్ కానీ వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళకి గోరింటాకు అంత అవైలబుల్గా ఉండదు. మాకైతే ఇక్కడ అసలు ఒక్క చెట్టు కూడా లేదనమాట. ఇంకా ఆషాఢం అయిపోతుంది అన్న టైంకి మా పెద్దమ్మ గారు ఈ గోరింటాకు అయితే పంపించారనమాట. ఎంతో కష్టపడితే కనుక ఈ గోరింటాకు వచ్చింది నా చేతికి. సో నేను ఈ విధంగా డిజైన్ వేసేసుకుని చాలా హ్యాపీగా పెట్టేసుకున్నాను అనమాట. అసలు పెట్టుకుంటానా లేదు ఇయర్ అనిపించింది. సో ఫైనల్గా ఈ విధంగా నా డిజైన్ అంతా కూడా పెట్టేసుకున్నాను నేనైతే. అందరూ మ్యాక్సిమం అప్పడాలు వేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చేస్తే కనుక మంచి డిజైన్ గోరింటాకుతో వేసుకున్నట్టు ఉంటుంది. సో నేను మార్నింగ్ తీస్తాను అనమాట. ఈ విధంగా అయిపోయింది గోరింటాకు మొత్తం అంతా కూడా. నైట్ అంతా ఉంచేసాను నేను. సో చూసారా చాలా ఎర్రగా పండింది కదా. ఈ గోరింటాకులో మిక్స్ చేసుకునేటప్పుడు తమలపాకు వేసుకుంటే చాలా రంగు వస్తుంది అనమాట. ఆకుని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్గా మొత్తం అంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకుని వాటర్తో చాలామంది కడిగేసుకుంటారు. ఇక్కడే మెయిన్ పార్ట్ అండి. వాటర్తో కడగకుండా ఆయిల్ కనుక మనం అప్లై చేసుకుని ఒక 15 minutes ఆగిన తర్వాత వర్క్ చేసుకుంటే మంచి డిజైన్ రెడీ.